హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ చికెన్ని వాష్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా వాటర్ అంతా పోయేలాగా ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరొక బౌల్లో చికెన్ వేసుకొని అందులో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ధనియా పౌడర్ని, గరం మసాలాను వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత పెరుగుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోవాలి. అది కూడా హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా మసాలాలని వేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని యాడ్ చేసుకొని మంచిగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక 5 to 10 మినిట్స్. తర్వాత చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది.